దసరా హిట్ 3 సక్సెస్ అయిన నాని స్టార్డమ్ పాన్ ఇండియా రేంజ్ కి ఎందుకు వెళ్ళలేదు? 8 భాషల్లో రిలీజ్ అవుతున్న ది పారడైజ్ ఆ గ్యాప్ ని ఫిల్ చేస్తుందా? సుజిత్ డైరెక్షన్ లో రాబోతున్న నాని సినిమా అతని కెరియర్ కి మరొక ప్లస్ అవుతుందా? ఈ రెండింటితో నాని స్టార్డమ్ పాన్ ఇండియా లెవెల్ కి చేరుతుందా లేదా? ఓజీతో ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన సుజిత్ ఇప్పుడు నానితో కొత్త సినిమా మొదలుపెట్టాడు. మాస్ యాక్షన్ ఎలిమెంట్స్, స్టైలిష్ టేకింగ్ ఇవన్నీ నానిపై కొత్త హైప్ ని క్రియేట్ చేస్తున్నాయి. ముఖ్యంగా మలయాళ స్టార్ హీరో విలన్ గా వస్తున్నాడు అన్న టాక్ తో ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో బజ్ పెంచుతోంది. నాని కెరియర్ లో దసరా ఓ మైలురాయి. రస్టిక్ సెట్టింగ్, మాస్ ట్రీట్మెంట్, పాన్ ఇండియా టచ్ లో ఉన్న కలెక్షన్స్ మాత్రం సౌత్ రేంజ్ కి లిమిట్ అయ్యాయి. హిందీ బెల్ట్ లో ఆ స్థాయి క్రేజ్ రాకపోవడంతో నానికి టాలెంట్ ఉన్నా ఇంకా మాస్ కనెక్ట్ మిస్ అవుతోందా అన్న చర్చ మొదలైంది. హిట్ 3తో నాని మళ్ళీ ఎక్స్పెరిమెంటల్ ట్రాక్ నే ఎంచుకున్నాడు. సస్పెన్స్ థ్రిల్లర్, ఇంటెన్స్ స్క్రీన్ ప్లే క్రిటిక్స్ కి నచ్చిన మాస్ బేస్ ని పెద్దగా కనెక్ట్ చేయలేకపోయింది. ఇలాంటి సినిమాలు నానికి క్రిటికల్ ఫేమ్ ఇస్తున్నాయి కానీ పాన్ ఇండియా స్టార్డమ్ ని మాత్రం అందించడంలో వర్కౌట్ అవడం లేదు. ఇక నాని నుంచి వచ్చే లేటెస్ట్ మాస్ యాక్షన్ ప్రాజెక్ట్ ది పారడైజ్ మార్చి 26న ఒకేసారి 8 భాషల్లో రిలీజ్ అవుతోంది. ఫస్ట్ లుక్, మేకింగ్ వీడియోస్ చూస్తే ఇంటర్నేషనల్ టచ్ కనిపిస్తోంది. మోహన్ బాబు లుక్ టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. గ్లిమ్స్ పోస్టర్స్ కి మంచి హంగామా క్రియేట్ అయింది. తెలుగు స్టేట్స్ లో నానికి స్ట్రాంగ్ క్రేజ్ ఉంది. కానీ ఆ క్రేజ్ ని ఆల్ ఇండియా లెవెల్ కి మార్చాలంటే ఒక గేమ్ చేంజర్ సినిమా కావాలి. అల్లు అర్జున్ కి పుష్ప, ప్రభాస్ కి బాహుబలి టర్నింగ్ పాయింట్ అయినట్టే నానికి అలాంటి మాస్టర్ స్ట్రోక్ దొరకాలన్నది ట్రేడ్ సర్కిల్ టాక్. పారడైజ్ సుజిత్ ప్రాజెక్ట్ ఆ అవకాశం ఇస్తాయో లేదో చూడాలి. ఒక హీరోయిన్ పాన్ ఇండియా లెవెల్ కి ఎదగాలంటే కేవలం గ్లామర్ చాలదు, నటన కూడా ఉండాలి. కష్టపడి పనిచేసి ఓర్పు ఉండాలి, సరైన ప్రాజెక్టులు రావాలి. ఈ జనరేషన్ లో ఆ లెవెల్ కి చేరే హీరోయిన్ గా ఎక్కువగా వినిపిస్తున్న పేరు రుక్మిణి వసంత్. ఒకప్పటి సౌందర్య లాంటి హోమ్లీ లుక్, గ్లామర్ తో పాటు నటన కూడా తోడవడంతో రుక్మిణి వసంత్ నార్త్ లో కూడా పేరు తెచ్చుకుంటుందా? కాంతారా చాప్టర్ 1లో కనకావతిగా కనిపించిన రుక్మిణి వసంత్ తన నటన, బాడీ లాంగ్వేజ్, ఎమోషన్స్ తో స్క్రీన్ మీద మెరిసింది. ఆ ప్రెజెన్స్ చూసిన తర్వాత ఈ అమ్మాయి చాలా దూరం వెళ్తుందని క్రిటిక్స్ చెబుతున్నారు. అప్పటి వరకు 2-3 సినిమాలు చేసినా పెద్దగా గుర్తింపు తెచ్చుకోని రుక్మిణి 2023లో వచ్చిన సప్త సాగర దాచేల్లో నుంచి కన్నడలో బిజీగా మారింది. 2024లో అప్పుడో ఇప్పుడో ఎప్పుడోతో తెలుగులోకి ఎంటర్ అయింది. అటు తమిళ్లోనూ ఏస్, మద్రాసి సినిమాలతో అక్కడి ఆడియన్స్ ని కూడా పలకరించింది. జయాపజయాలతో సంబంధం లేకుండా క్రేజీ ఆఫర్స్ ని దక్కించుకుంది. ఇప్పుడు కన్నడ సూపర్ స్టార్ యష్ తో వస్తున్న టాక్సిక్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. కన్నడతో పాటు ఇంగ్లీష్ లో కూడా తెరకెక్కుతోంది సినిమా. ఇక లేటెస్ట్ గా ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న డ్రాగన్ సినిమాలో హీరోయిన్ గా రుక్మిణి పేరు కన్ఫర్మ్ చేశారు మేకర్స్. ఇంత భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో హీరోయిన్ గా ఛాన్స్ రావడంతో రుక్మిణి క్రేజ్ ఎక్కడుందో అర్థం చేసుకోవచ్చు అంటున్నారు సినీ అనలిస్టులు. గత 2 దశాబ్దాల నుంచి కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన హీరోయిన్స్ ఐశ్వర్య రాయ్, దీపికా పదుకునే, పూజా హెగ్డే, రష్మిక మందన్న నేషనల్ స్థాయిలో దూసుకెళ్లారు. ఇప్పుడు అదే పందాలో పాన్ ఇండియా హీరోయిన్ గా ఎదిగే అవకాశం ఉన్న పేరు రుక్మిణి వసంత్ అని ఫిల్మ్ సర్కిళ్లలో హాట్ టాపిక్ అవుతోంది. సెప్టెంబర్ హిట్స్ తో బాక్స్ ఆఫీస్ మళ్లీ జోష్ లోకి వచ్చేసింది. థియేటర్లో సందడి మొదలయ్యాక రాబోయే సినిమాలపై ప్రేక్షకుల్లో భారీ ఎగ్జైట్మెంట్ కనిపిస్తోంది. అలా ఎంటర్టైన్మెంట్ పంచడానికి రాబోయే ఆ సినిమాలేంటి చూద్దాం. సెప్టెంబర్లో రిలీజ్ అయిన లిటిల్ హార్ట్స్, మిరాయ్, కిష్కిందపురి సినిమాలు ఊహించని హిట్స్ ని ఇచ్చాయి. ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి యూత్ వరకు అందరినీ ఆకట్టుకున్నాయి. కలెక్షన్స్ లో కూడా మంచి నెంబర్స్ ని రాబట్టి మళ్లీ థియేటర్స్ కి ఫుల్ జోష్ ని తీసుకొచ్చాయి. ఇక సౌత్ లోనే కాదు, నార్త్ బెల్ట్ లో కూడా దుమ్మురేపింది పవన్ కళ్యాణ్ ఓజీ. ఫస్ట్ వీక్ నుంచే కలెక్షన్స్ రికార్డులు బద్దలు కొట్టేసి ఫ్యాన్స్ కి సాలిడ్ జోష్ ఇచ్చింది. ఈ సినిమాలు ఇచ్చిన బూస్టప్ తో 2025 లాస్ట్ క్వార్టర్ కి బాక్స్ ఆఫీస్ మీద హైప్ మ్యాక్స్ లెవెల్ కి వెళ్లిపోయింది. ఇక రాబోయే రిలీజ్ల లిస్టు చూస్తేనే ఆడియన్స్ కి థియేటర్లోకి వెళ్లాలనిపిస్తోంది. అక్టోబర్ 31న రాబోతున్న మాస్ జాతర మీద హైప్ మ్యాక్స్ లెవెల్లో ఉంది. టైటిల్ వినగానే మాస్ ఆడియన్స్ లో జోష్ పెరిగిపోయింది. టీజర్ లో చూపించిన ఫైర్ ఎలిమెంట్స్, హీరో ఎలివేషన్స్ చూసి ఫ్యాన్స్ ఫెస్టివల్ మూడ్ లోకి వెళ్లిపోయారు. దసరా తర్వాత మళ్లీ థియేటర్స్ ని హడావిడి చేయబోతున్న సినిమాగా మాస్ జాతరని ఫ్యాన్స్ హైలైట్ చేస్తున్నారు. నవంబర్ లో 2 సినిమాలు బాక్స్ ఆఫీస్ హీట్ ని పెంచబోతున్నాయి. నవంబర్ 7న సుధీర్ బాబు జటాధరతో ఫ్యాంటసీ యాక్షన్ మోడ్ లో వస్తున్నాడు. టీజర్ లో చూపించిన లుక్, పవర్ ప్యాక్డ్ యాక్షన్ హైప్ క్రియేట్ చేశాయి. ఇక నవంబర్ 28న రామ్ హీరోగా వస్తున్న ఆంధ్ర కింగ్ తాలూకా టైటిల్ గ్లిమ్స్ సాంగ్స్ లో స్టైలిష్ యాక్షన్, మాస్ డైలాగ్స్ తో రామ్ ఫ్యాన్స్ లో భారీ ఎగ్జైట్మెంట్ కనిపిస్తోంది. ఈ 2 సినిమాల్లో ఏదైనా సక్సెస్ అయితే టాలీవుడ్ కి మళ్లీ జోష్ పెరిగే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాల టాక్. డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న అఖండ 2 తాండవం, హైపర్ యాక్షన్, ఫ్యాషనేట్ ఫ్యాన్స్, బూస్టింగ్ డైలాగ్స్ ఇవన్నీ కలిపి అఖండ 2 కోసం ఫ్రెంటిక్ ఎగ్జైట్మెంట్ క్రియేట్ అయ్యింది.
ఈ రెండులో బాక్స్ ఆఫీస్ జోష్ పెంచే సినిమా ఇదే. ఇంకా స్మాల్ బడ్జెట్ డబ్బింగ్ మూవీస్ హడావిడి ఎలాగూ ఉంటుంది. సో సెప్టెంబర్ హిట్స్ నుండి డిసెంబర్ ఫినిష్ వరకు థియేటర్స్ లో సందడి, హైప్, ఫ్యాన్ జోష్. ఇది 2025 లో టాలీవుడ్ ఇచ్చిన సూపర్ ఎంటర్టైన్మెంట్ సీజన్. మళ్ళీ ఇండస్ట్రీకి గోల్డెన్ డేస్ వస్తాయని ఫిల్మ్ సర్కిల్లో చర్చ నడుస్తోంది. అక్షయ్ ఖన్నా ఈ ఏడాది ఫైనెస్ట్ యాక్టర్ గా మరొకసారి ప్రూవ్ చేసుకోబోతున్నాడా? 3 డిఫరెంట్ లుక్స్ లో ఆయన చేసిన రోల్స్ వెనుక ఎలాంటి ప్రిపరేషన్ ఉంది? మహాకాళి, ధురంధర్, చావాలో ఆయన చేసిన 3 పాత్రలు ఆయన వర్స్టాలిటీకి కొత్త మైల్ స్టోన్ గా నిలుస్తాయా? లెట్స్ వాచ్. హనుమాన్ తో సక్సెస్ కొట్టిన రైటర్ కమ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ రైటింగ్ లో వస్తున్న మహాకాళి సినిమాలో అక్షయ్ ఖన్నా శుక్రాచార్యుడి పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది. పురాణ గాథల్లో శుక్రాచార్యుడి స్థానం ఎంత ముఖ్యమో అదే గ్రావిటీని స్క్రీన్ మీద అక్షయ్ ఖన్నా తీసుకురాబోతున్నాడని ఇండస్ట్రీ టాక్. మైథాలజీ డ్రామాకి ఆయన పెర్ఫార్మెన్స్ కొత్త లేయర్ జోడించబోతుందనే ఎక్స్పెక్టేషన్స్ ఊపందుకుంటున్నాయి. యాక్షన్ థ్రిల్లర్ దురంధర్ లో అక్షయ్ ఖన్నా ఒక ఇంటెలిజెంట్ ఏజెంట్ పాత్రలో కనువిందు చేయబోతున్నాడు. డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ హిందీ సినిమా. యాక్షన్, థ్రిల్, మైండ్ గేమ్స్ మేళవింపుతో ఈయన క్యారెక్టర్ పూర్తిగా స్టైలిష్ లుక్ లో డిఫరెంట్ షేడ్స్ తో డిజైన్ అయిందని బీటౌన్ టాక్. తన కెరీర్ లో మరో క్లాసీ మైలురాయిగా ఈ సినిమా నిలవబోతుందన్న అంచనాలు పెరిగిపోతున్నాయి. చావా సినిమాలో ఔరంగజేబ్ గా అక్షయ్ ఖన్నా తన పర్ఫార్మెన్స్ కి పీక్స్ చూపించాడు. చరిత్రలో క్రూర చక్రవర్తిగా నిలిచిన ఔరంగజేబ్ ఇమేజ్ ని స్క్రీన్ మీద రియలిస్టిక్ గా ఆవిష్కరించాడు. పాత్రలోని అహంకారం, పొలిటికల్ స్ట్రాటజీస్, ఎమోషనల్ షేడ్స్ అన్నీ కలిపి ఆయన లుక్ లో బలంగా ప్రతిబింబించాయి. ఈ నెగటివ్ రోల్ ఆయన వెస్టల్ యాక్టింగ్ కి మరో హైలైట్ గా నిలిచింది. యానిమల్ తో ఓవర్ నైట్ స్టార్ గా మారిన తృప్తి దిమ్రి ఆ తర్వాత చేసిన సినిమాలు అదే సక్సెస్ ని కంటిన్యూ చేయలేకపోయాయి. దీంతో రూట్ మార్చిన బ్యూటీ ఓ బయోపిక్ చేయబోతోందట. మరి పర్వీన్ బాబీ వెబ్ సిరీస్ తో తన టాలెంట్ ప్రూవ్ చేసుకోబోతుందా? యానిమల్ బ్లాక్ బస్టర్ తర్వాత తృప్తి దిమ్రికి వరుస ఆఫర్స్ వచ్చాయి. కానీ ఆ హైప్ ని బ్యాడ్ న్యూస్ సరిగ్గా నిలబెట్టలేకపోయింది. కామెడీ టచ్ ఉన్న ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. దీంతో తృప్తికి అది కలిసి రాలేదు. ఆ తర్వాత భూల్ భులయ్యా 3, ధడక్ 2 లాంటి ప్రాజెక్టులు కూడా తృప్తికి పెద్దగా లాభం చేకూర్చలేకపోయాయి. ఈ సినిమాలో ఎక్స్పెక్ట్ చేసినంత లెవెల్లో హిట్ అవ్వకపోవడంతో తృప్తి కెరియర్ లో ఆఫర్స్ కొంత తగ్గాయనే చెప్పాలి. వరుస ఫెయిల్యూర్స్ తో ఇబ్బంది పడుతున్న తృప్తి ఉన్న కాస్త క్రేజ్ తో అయినా మరొకసారి ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగానే ఓ బోల్డ్ అండ్ డ్రామాటిక్ రోల్ ఎంచుకుందట తృప్తి. బాలీవుడ్ ఐకాన్ పర్వీన్ బాబీ బయోపిక్ ని ఓటీటీ ప్లాట్ఫామ్ కోసం రీక్రియేట్ చేస్తోంది. గ్లామర్, కాంట్రవర్సీ మేళవింపు ఉన్న ఈ వెబ్ సిరీస్ తృప్తి దిమ్రికి ఓటీటీ ఆడియన్స్ లో కొత్త క్రేజ్ నిస్తుందా లేదా అనేది చూడాలి.